66 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ₹1,116తో పాటు తులం బంగారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీ సేవా సెంటర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి అప్రూవల్ చేయిస్తామని, డబ్బులు తీసుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మీ సేవను సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. 266 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశాం. ఈ గతంలో 6 నెలల ముందు మ్యారేజ్ చేసినటువంటి వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టడం వల్ల ఆ రోజు శాంక్షన్ అయినటువంటి ఈరోజు ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడక 10 డేస్ ముందు సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, చాలామంది ఆడపిల్లలు ఇంటికి వచ్చిపోతూ ఉన్నారంటే వెంబడే కలెక్టర్ గారు ఆర్టీఓ గారు స్పందించి వెంబడే ఆదేశాలు ఇచ్చి ఇవాళ 266 మందికి ఇవ్వడం అనేటువంటిది సంతోషకర విషయం. ఇంకొక 8 నుంచి 1000 దాకా ఉన్నా ఇంకా ఇప్పటికి కూడా తొందర రిలీజ్ చేస్తే బాగుండేది, ఎందుకంటే ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తామన్నారు, కొనసాగిస్తామన్నారు, చాలా సంతోషకర విషయం. ఆ కొనసాగింపులో కూడా మీరు ఒక మాట ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చినప్పుడు ప్రభుత్వం దానికి అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే మాట ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటిది నిరుపేద కుటుంబాలు పెళ్లి చేసినటువంటి గొప్పతనం ఉన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు స్కీమ్ తీసుకురాగలిగాం. 50,000 ఉండేది ఫస్ట్, దాని తర్వాత 75,000 చేశాం. ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సరిపోతులేవని చెప్పి ₹1,116 చేయడం అనేటువంటిది ఉంది. దీంట్లో 18,000 మందికి ఇప్పటికే మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడిపల్లి కాంగ్రెస్ ఇచ్చాం. మీరు కూడా అదనంగా వచ్చేసి